యెస్. అయితే అంటే ఇప్పుడు బేసిక్‌గా 'మ్యాడ్‌లో' ఏంటంటే హీరోయిన్స్ అంత పర్ఫెక్ట్ సెటప్ ఉంది. అవును ఈ సార్. సినిమాలో ఏమో ఎవరికీ హీరోయిన్ లేదంటున్నారు. లేదు. సో, మరి అంటే ఎలా హీరోయిన్స్ లేకుండా ఇప్పుడు వంశీ గారు మాట్లాడితే ఏమన్నారంటే ఒక 10 నిమిషాలకి, 20 నిమిషాలకి ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిపోతా ఉంటదని చెప్పేసి అంటున్నారు. అవును సార్. ఏంటిది అది? అంటే ఎలా? వచ్చి వెళ్ళిపోవడం కాదు సార్. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు సార్. హ్మ్. అంటే లడ్డు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కావచ్చు, హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత రఘుబాబు గారి డాక్టర్ కావచ్చు, తర్వాత మన ప్రియాంక జవల్కర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు సార్. ఓకే. తర్వాత ఒక స్పెషల్ నెంబర్ ఒకటి ఉంది సార్, అదే స్వాతి రెడ్డి సాంగ్. హ్మ్. సో అలాగా వాళ్ళు వస్తారు, ఏదో పెట్టినట్టుగా ఉండరు సార్ వాళ్ళు. హ్మ్. దీంట్లోకి ఈ ప్లాట్లోకి కావాలని మనము ఇన్సర్ట్ చేసినట్టుగా కాకుండా చాలా ఆర్గానిక్గా వస్తారు సార్. మరి బాయ్స్ గొడవ చేయలేదా మాకు హీరోయిన్ లేరని చెప్పి? లేదు సార్, ఈసారి మీ voice. అమ్మ వాళ్ళు లేకుండా ఉంటేనే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు. ఎందుకో ఎందుకు సోలోగా ఎంజాయ్ మొత్తం చేస్తారు? సోలోగా బాయ్స్. అదే Yeah. సార్, మనం అంతా ఫ్యామిలీ ఇదంతా ఉన్నా కానీ ఒక 4 రోజులు మన బాయ్స్ ట్రిప్ వేసాం అనుకోండి సార్, ఒక చిన్న రిఫ్రెష్ అయ్యి వస్తాం కదా సార్. Okay. అలాంటి రిఫ్రెష్ అయ్యే సినిమా ఇది. అయితే ఇప్పుడు స్వాతి రెడ్డి సాంగ్లో మోనిక అసలు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మోనిక రెబా ఆమెను తీసుకుంటారని చెప్పి. అవును అంటే ఆమెలో ఆ యాంగిల్ ఎలా చూసారు సార్? సార్ అది 2 రకాలుగా చేద్దామని అనుకున్నాం సార్. ఫస్ట్ ఈధర్ మనం పోతే రెగ్యులర్ ట్రెడిషన్లో తమన్నా గారు, ఇప్పుడు సమంత గారు నువ్వు అంటాం వెళ్తే అలా వెళ్ళాలి, లేదా ఇప్పటి వరకు అలా చేయని వాళ్ళు ఎవరైనా చేస్తే స్పెషల్గా అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ రెబ్బా గారే. ఆవిడ రిహార్సల్స్ చేసేటప్పుడు అర్థమైపోయింది సార్ ఈ సాంగ్. బట్ అసలు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ జోన్లో ఉన్న వాళ్ళు ఏమైనా చూసుకుంటాం. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కడ చూస్తే ఎక్కడ అసలు కనీసం చూడీదారులు చేసుకుని చేసిన సినిమాలే కదా. కరెక్ట్. సో మరి అలాంటి ఐటమ్ నెంబర్ ఆమె అనుకుంటాం. అవును సార్, అదే కొత్తగా ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన. అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ సార్. అంటే ఎయిదర్ యు గో తమన్నా గారు ఆ రేంజ్ అన్న వెళ్ళిపోవాలి, లేదా ఇప్పటి వరకు చైనాలతో చేస్తే కొత్తగా ఉంటుంది. సో ఆవిడ కూడా చాలా బాగా చేశారు. వెరీ. మరి ప్రియాంక జవల్కర్ సాంగ్ గురించి అయితే బయట భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మన మొన్న రాబిన్ హుడ్ నుంచి ఏదైతే సాంగ్ వచ్చిందో ఆ సాంగ్కి ధీటుగా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు. సో అంటే దాచిపెట్టారా? ట్రయల్ రిలీజ్ చేయలేదు ఇప్పుడు వరకు, ప్రియాంక జవల్కర్ని బయట పెట్టలేదు, దాచిపెట్టారు ఆయుధాలన్నీ. అవును సార్, అదే యాక్చువల్లీ ఇప్పుడు మనకు టీజర్ తోటి వచ్చిన బజ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది సార్. కరెక్ట్ టైంలో రిలీజ్ చేయాలి, ఏది రిలీజ్ చేసినా కానీ అనేసి అలా కొంచెం దాచుకుని